జగనన్న పాలనలో ప్రజలకు సంక్షేమం అందిందని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షోభం తప్ప సంక్షేమం కంటికి కనిపించడం లేదు. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం. అబద్ధాలతో అధికారం చేపట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏడాది గడిచినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. విషయాలలో లోపాలు జరిగినాయి కాదనం. అందుకే ఇప్పుడు జగనన్న ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు, నా ప్రయారిటీ ఈసారి ఖచ్చితంగా కార్యకర్తల క్షేమం చూస్తాను. ఈ చంద్రబాబు చేసినటువంటి మోసాన్ని జనం దగ్గరికి పిలుచుకొని పోదాం. మీరు చంద్రగిరి నియోజకవర్గంలో భాస్కర్ అభిమానులుగా అదనంగా ఏ రకంగా మన మీద భాస్కర్ వాళ్ళ కొడుకు మోహిత్ మీద ఈ తప్పుడు కేసులు పెట్టినారు అన్నటువంటి విషయం అదనంగా జోడించి మరి ఆ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మనం కేవలం ఒక రోజున ధర్నా చేయడం మా రాష్ట్రకు నిరసన ఒకటే కాదు. ఈ జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం చంద్రగిరి. దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు చేస్తున్నటువంటి మోసం ఎన్నికలలో ఏదైతే భాస్కర్ కుటుంబానికి చేస్తున్నటువంటి మోసం కూడా అదనంగా మీరందరూ కూడా తెలియచెప్పాలి. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు. అది మామూలు చరణమైనటువంటి మాట అయినప్పటికీ కూడా భయం లేదు. పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మనందరికీ ఆదర్శప్రాయులు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక ముందున్న ప్రతి ఒక్క పరంగా ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, అదేవిధంగా గౌరవ సర్పంచ్లందరికీ, గౌరవ ఎంపీటీసీలకు, అదేవిధంగా పంచాయతీ పార్టీ అధ్యక్షులకు, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం, ఎందుకంటే ఎన్నో ఇంత సమస్యలు మా కుటుంబం మీద ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నా కూడా, ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా అరెస్టులు చేసి 44 రోజులు జైల్లో నాన్నగారిని పెట్టినా కూడా, ఈ విధంగా ఎటువంటి సంబంధం లేకపోయినా నా పేరు కూడా ఏ కేసు ఉంటే ఆ కేసులో లాస్ట్లో ఎలక్షన్ అయిపోయిన ఒక కేసులో A38గా పెట్టారు, ఈ రోజు ఒక కేసులో A37గా పెట్టారు. అంటే ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నా కూడా మాకు ఒక ధైర్యం ఏముందంటే, మా క్యాడరు, అదేవిధంగా మా కార్యకర్తలు, ముఖ్యంగా మా జగనన్న వెనకాల ఉన్నారని చెప్పి ఒక ధైర్యంతో మేము నడుస్తున్నామని మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాన్నగారిని అరెస్ట్ చేసిన మరుసటి రోజు నుంచి నేను ప్రోగ్రామ్స్ డైరెక్ట్గా అటెండ్ కాలేకపోయాను. ఎందుకంటే ఈ కేసులో ఉన్నాను కాబట్టి ఈ కేసు రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అటెండ్ కాకూడదని ఆ రోజు అటెండ్ కాలేకపోయాను. అయినా కూడా 6 మండలాల్లో కూడా ఒక కుటుంబ సభ్యులకు ఇబ్బంది వస్తే ఏ విధంగా పోరాడతారో, ఒక కుటుంబ సభ్యులు మన కుటుంబంలో మన అన్నో, తమ్ముడో, లేకపోతే బిడ్డో, లేకపోతే ఎవరైనా మన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇబ్బంది వస్తే ఏ విధంగా అయితే మేమని ఉంటామని చెప్పి కుటుంబం అంతా ఒక విధంగా నిలుస్తుందో, ఆ విధంగా 6 మండలాల్లో ప్రతి ఒక్క కార్యకర్త